హైపర్ న్యూస్ కి స్వాగతం. తిరుపతి జిల్లా గూడూరు పట్టణ సమీపంలోని కలకత్తా చెన్నై జాతీయ రహదారి పోర్టుపాలెం కూడలి సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ సాయి విజయ విలాస్ రెస్టారెంట్ ను గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ ప్రారంభించి నిర్వాహకులకు ఆశీర్వాదాలు అందజేశారు. వినియోగదారులకు నాణ్యమైన ఫుడ్ సప్లై చేస్తూ వారి అభిమానాన్ని సంపాదించాలని నిర్వాహకులకు ఆయన సూచించారు. గూడూరు పిఆర్ క్లబ్ పేద ప్రజల కొరకు సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని, రాబోయే రోజుల్లో ఇంకా మరెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ క్లబ్ సభ్యులకు సూచించారు. గూడూరు పట్టణంలోని పిఆర్ క్లబ్ లో కోడూరు మీరారెడ్డి, శ్రీ కంటి రామ్మోహన్ రావు, శ్రీధర్ మస్తాన్ నాయుడు, వెంకట సుబ్బయ్యల నేతృత్వంలో 400 దుప్పట్లను ఎమ్మెల్యే సునీల్ కుమార్ పేదలకు పంపిణీ చేశారు. గూడూరు పట్టణంలోని పిఆర్ క్లబ్ లో క్లబ్ కమిటీ ఆధ్వర్యంలో పేదలకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ పేదలకు దుప్పట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ, ఎంతో మంది ధనికులు సభ్యులుగా ఉన్న పిఆర్ క్లబ్ పేద ప్రజల కొరకు ఈ రోజు దుప్పట్లు అందజేయటం అభినందనీయమన్నారు. స్థానికుడిగా పేద ప్రజలకు నా వంతు సహాయం అందజేస్తామని, రాబోయే రోజుల్లో ఇంకా మంచి సేవా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఇటీవల పట్టణంలో నేను రౌడీయిజాన్ని ప్రోత్సహిస్తున్నామని ప్రచారం జరుగుతోందని, ఎప్పుడూ రౌడీయిజాన్ని ప్రోత్సహించే ప్రసక్తే లేదని, అసత్య ప్రచారాలను నమ్మవద్దని కోరారు. ఈ కార్యక్రమంలో ఎల్లసిరి గోపాల్ రెడ్డి, మధు, సిద్ధారెడ్డి, పులిమి శ్రీనివాసులు, వెంకటేశ్వరరాజు తదితరులు పాల్గొన్నారు. నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు మా మీరయ్య ప్రోగ్రాం చేశారు. మళ్ళీ ఈరోజు ప్రోగ్రాం ఉంది. ఖచ్చితంగా అటెండ్ కావాలా. పేదవాళ్ళకి దాదాపు 450 దుప్పట్లు ఇక్కడ పంచుతున్నాము దాంట్లో సహాయ సహకారాలతో అని చెప్పిన తర్వాత ఈరోజు విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో స్వర్ణాంధ్ర విజన్ 2040 డాక్యుమెంట్ని బాబు గారు విడుదల చేసేటువంటి ముఖ్యమైనటువంటి కార్యక్రమం అయినప్పటికీ అక్కడికి పోకుండా ఇక్కడికి వచ్చారంటే అది అట్లా మా పేదవాళ్ళు అక్కడికి వచ్చాము కాబట్టి అక్కడికే పోయేవాళ్ళు. అట్లాగే ఈరోజు ఈ యొక్క దుప్పట్లని పంపిణీ చేస్తున్నటువంటి సహాయకులు, దాతలు పాతపాటి సుబ్రహ్మణ్యం గారు, అలాగే మణిమాల సరసమ్మ గారంతా వీళ్ళంతా జ్ఞాపకార్థం ఇస్తున్నారు అన్నమాట. వేమన మస్తానయ్య గారు, ఆరికట్ల వీరనాయుడు గారు, అలాగే వల్లమూడ వెంకట సుబ్బయ్య గారు, వీళ్ళందరి యొక్క సహాయ సహకారాలతో ఈరోజు ఈ యొక్క దుప్పట్ల పంపిణీ కార్యక్రమాన్ని ఇక్కడ మా వీరారెడ్డి గారు ఏర్పాటు చేశారు. చాలా సంతోషం. వేదిక ఉన్న వాళ్ళు ఏమనుకోకపోతే ఒక చిన్న మాట, ఈ క్లబ్ అంటే ధనికుల క్లబ్ సార్. ఎవరు కూడా వచ్చేదానికి భయపడతారు. మా పేదలకు ప్రవేశం లేదు. కానీ మా వీరారెడ్డి ఆ కమిటీ ఆధ్వర్యంలో మొట్టమొదట ఈ క్లబ్లో పేదవాళ్ళందరినీ తీసుకొచ్చి కూర్చోబెట్టేందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదే క్లబ్ అంటే
వీరారెడ్డి గారి నాయకత్వంలో మా పేదలందరూ తీసుకొచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఖచ్చితంగా తెల్లరా వీరారెడ్డి గారు చెప్పినట్టు గూడూరులో ఉన్నటువంటి పేదవాళ్ళకి దేవుడు ఇచ్చిన సహాయం నేను చేస్తాను. ఉన్నంతలో చేస్తానని ఎక్కువ చేసే పరిస్థితి నా వల్ల కాదు. అలాగే ఇప్పుడే చెప్పాడు ఒక మంచి పరిపాలన అందించాలా ఇక్కడ భద్రతగా పరిపాలన అని. నిన్న ఒక న్యూస్ ఛానల్లో ఎమ్మెల్యే సునీల్ కుమార్ అని ఒక 6 నిమిషాలు బాగా చెప్పారు. తర్వాత ఏం చెప్పారంటే నేను వచ్చి రౌడీ పెరిగిపోయినంట, నేను నాతో రౌడీ చేస్తానంట. నేను అడుగుతున్నాను అందరినీ ఇక్కడ నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎక్కడన్నా సరే ఒక్క రౌడీని కానీ ఒక దందా కానీ చేసి ఆలోచించండి. గత 5 సంవత్సరాలు అన్ని దందాలు జరిగాయి, రౌడీ దందాలు జరిగాయి. సునీల్ కుమార్ ఉన్నప్పుడు ఎక్కడన్నా సరే పెద్దలందరూ ఆయన సునీల్ కుమార్ ఎప్పుడన్నా సరే రౌడీ దానికి ప్రాధాన్యత ఎక్కడిలా. అయితే నేను చేసిందంటే ఎలక్షన్లో నాకు ఎవరు చేశారో వాళ్ళ దగ్గరికి వెళ్ళా పుట్టినరోజు అంటే, అంతే తప్ప వాళ్ళు చేసిన దానికి ఆయన గతంలో నాకు సంబంధం లేదు. నాకు ఎలక్షన్లో చేశాడు, నేను వెళ్ళా. దాన్ని ఒకసారి అడ్డం పెట్టుకుని సునీల్ కుమార్ గూడూరులో రౌడీ చేస్తే చెప్పడేమో రౌడీ చేస్తాను ఎవరు ఎక్కడైనా చూడండి. ఎందుకంటే అదే అక్కడ ఉన్నారు గాంధీ మున్సిపల్ బిల్డింగ్స్ అడగండి ఉన్నాను కానీ ఇండియన్ కాంప్లెక్స్ ఉన్నారు, ద్రౌపది కాంప్లెక్స్ ఉంది. గూడూరు టౌన్లో సునీల్ కుమార్ అనేవాడు రౌడీ దానికి అనిచేవాడు తప్ప రౌడీ దాన్ని ప్రోత్సహించేవాడు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. నేను చెప్తున్నా గతంలో నేను గూడూరు అర్జునవాడలో ఉన్నాను చిన్నప్పటి నుంచి. అక్కడ రౌడీలు ఉండేవాడు. నేను మున్సిపల్ చైర్మన్ అయిన తర్వాత, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత అక్కడ వాళ్ళందరూ రౌడీలను తగ్గించి ఆ బిడ్డలందరూ కూడా నేను ఫీజులు పెట్టి స్కూల్కి పంపించి అక్కడ లేకుండా చేశాను. అంతేగాని చేయాల్సిన అవసరం నాకు లేదని చెప్పి నేను బేసిక్గా మా అమ్మ నాన్న ఉద్యోగస్తులు, మా అమ్మ నాన్న ఏమి రౌడీగా చేసేవాడు కాదు. హెల్త్ డిపార్ట్మెంట్లో పేదవాళ్ళకి సేవ చేసే ఉద్యోగం ఉన్నవాళ్ళు అమ్మ నాన్న. కాబట్టి అక్కడ నుండి వచ్చాను. అంటే మేము వచ్చాం గతంలో గాంధీ మున్సిపల్ బిల్డింగ్లో రౌడీ మొక్కు వచ్చి ఆడున్న వాళ్ళని భయపెట్టి తాళాలు వేసిన పరిస్థితి కూడా నేను గుర్తు చేస్తున్నా గత 5 సంవత్సరాలు, అంతకుముందు 5 సంవత్సరాలు. అంతేకాని సునీల్ కుమార్ ఉన్నప్పుడు వాస్తవాలకు సపోర్ట్ చేయడం తప్ప అవాస్తవాలకు ఎప్పుడు సపోర్ట్ చేయడం. నా ప్రాణం ఉన్నంత వరకు రౌడీ ప్రోత్సహించే సమస్య చెప్పి మళ్ళీ మళ్ళీ తెలియజేస్తుంది. చెప్పాలంటే ఇక్కడ చెప్పాలా, ఇదే వేదిక. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో గడిచిన 2 రోజులుగా కురిసిన భారీ వర్షాల కారణంగా పంపలేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతం నుండి వరద నీరు మరియు కైవల్యా నది ప్రవాహం పంపలేరు వాగులో కలిసి ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో గూడూరు పట్టణ సమీపంలోని పంపలేరు వాగులో వరద నీరు పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తోంది. ముందస్తు చర్యల్లో భాగంగా గూడూరు నెల్లూరు పాత రహదారి మార్గాన్ని మూసేశారు.
స్వర్ణముఖి నదిలో వరద ప్రవాహం పెరగడంతో వాకాడు మండల కేంద్రమైన వాకాడు గ్రామంలోని స్వర్ణముఖి బ్యారేజ్ 7 గేట్లను అధికారులు ఎత్తివేసి వరద నీటిని సముద్రంలోనికి విడుదల చేశారు. దీంతో సన్నముఖి బ్యారేజ్ వద్ద సందర్శకులతో సందడి వాతావరణం నెలకొంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఉమ్మడి నెల్లూరు మరియు చిత్తూరు జిల్లాల్లో విస్తృతంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అధికారులు కళ్యాణి డ్యాం గేట్లు ఎత్తివేయడంతో స్వర్ణముఖి నదిలో వరద నీరు భారీగా ప్రవహిస్తోంది. ఇదే క్రమంలో మామిడి కాలువ కూడా ఉధృతంగా ప్రవహిస్తుండటంతో కోట మండల పరిధిలోని కూడలి ప్రాంతం వద్ద మామిడి కాలువ స్వర్ణముఖి నదిలో కలుస్తుండటంతో స్వర్ణముఖి మరియు మామిడి కాలువల నుండి ప్రవహిస్తున్న వరద నీరు వాకాడు బ్యారేజ్ కు పెద్ద మొత్తంలో చేరుకోవడంతో అధికారులు ముందస్తు చర్యల్లో భాగంగా బ్యారేజ్ కు ఉన్న గేట్లలో 7 గేట్లను ఎత్తివేసి వరద నీటిని సముద్రంలోనికి విడుదల చేస్తున్నారు. ప్రజలు బ్యారేజీ గేట్ల నుండి వెళ్తున్న వరద నీటిని చూసేందుకు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. దీంతో బ్యారేజీ వద్ద సందడి వాతావరణం నెలకొంది. రెవెన్యూ మరియు పోలీస్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. తిరుపతి జిల్లా సూలూరుపేట సమీపంలో కలకత్తా చెన్నై జాతీయ రహదారిపై వరద నీరు ప్రవహిస్తుండటంతో ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఉమ్మడి నెల్లూరు మరియు చిత్తూరు జిల్లాల్లో విస్తృతంగా వర్షాలు కురియడంతో భారీగా వరద నీరు సన్నముఖి మామిడి కాలువ కాలంకి నదులకు భారీగా వరద నీరు చేరడంతో పాటు వాగులు వంకలు పొంగి పొర్లుతూ ఉండడంతో సూలూరుపేట సమీపంలోని ప్రియదర్శిని ఇంజనీరింగ్ కళాశాల సమీపంలో చెన్నై కలకత్తా జాతీయ రహదారిపై వరద నీరు ప్రవహిస్తూ ఉంది. దీంతో జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న వాహనాలు వరద నీటిలో ముందుకు పోలేక వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. రెవెన్యూ మరియు పోలీస్ అధికారులు జాతీయ రహదారిపై ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు తీసుకున్నారు.
తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణాన్ని ఆనుకొని ప్రవహిస్తున్న సన్నముఖి నదిలో వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పలు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రెవెన్యూ మరియు పోలీస్ అధికారులు స్వర్ణముఖి నది వద్దకు చేరుకొని ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో కురిసిన భారీ వర్షాల కారణంగా ఎగువ ప్రాంతం నుంచి స్వర్ణముఖి నదితో పాటు మామిడి కాలువకు భారీగా వరద నీరు చేరుతుండటంతో స్వర్ణముఖి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. నాయుడుపేట పట్టణ పరిధిలోని స్వర్ణముఖి నది కాజ్వేపై వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తున్న క్రమంలో పట్టణ ప్రజలు అధికంగా తరలివచ్చి నదిని సందర్శిస్తున్నారు. ఇదిలా ఉండగా స్వర్ణముఖి కాజ్వేపై నీరు ప్రవహిస్తున్న క్రమంలో మేనకూరు వైపు నుంచి వచ్చే వాహనాలను కొత్తపేట మీదుగా దారి మళ్లించిన క్రమంలో ఇరువైపులా వాహనాలు భారీగా నిలిచిపోయి కిలోమీటర్ల మేర ట్రాఫిక్ ఏర్పడింది. పున్నేపల్లి సమీపంలోని మామిడి కాలువ కాజ్వేపై వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో నేమల్లపూడి, సగుటూరు, పున్నెపల్లి గ్రామాలకు రాకపోకలను అధికారులు నిలుపుదల చేశారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణం కోనేటిమిట్ట ప్రాంతంలో ఉన్న శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవస్థానంలో హనుమత్ వ్రతం సందర్భంగా భక్తులు 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. Hare
తిరుపతి జిల్లా గూడూరులోని సాధుపేట సెంటర్లో సయ్యద్ ఖాదర్ వల్లి దర్గా కమిటీ ఆధ్వర్యంలో భారీ అన్నదానం నిర్వహించారు. ప్రతి సంవత్సరం గంధ మహోత్సవం అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. దాదాపు 1000 మందికి భారీ అన్నదానం చేయడం జరిగిందని దర్గా కమిటీ సభ్యులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో దర్గా కమిటీ నిర్వాహకులు ఎస్కే మస్తాన్, మురళీధర్, ఎస్డి ఖాలేషా, ఎస్కే సలీం, యజ్దాన్ బాయ్, లెమన్ ఖాలేషా, నజీర్, బిక్కు సాహెబ్, షబ్బీర్ బాయ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. వచ్చేస్తాను కూర్చోరా ఎందుకు అడ్డాలి నువ్వు పో అసలు అరే నా బాత్రూమ్ బాగా ఏం చేస్తావా బాత్రూమ్ బాగా తీయన్న ఇప్పుడు తీయన్న పంది మనసు ఒప్పుకోడు మళ్ళీ ఒప్పుకోడేనా సాంబారు ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి హైపర్ న్యూస్.